మరి దేశంలో పరిస్థితి కోతుల విషయంలో ఇంత దారుణంగా ఉంటే మన పక్క దేశం చైనాలో మాత్రం దీనికి పూర్తి రివర్స్ సీన్ నడుస్తుంది. ఆ దేశంలో చూడ్డానికి కూడా కోతి కనిపించడం లేదు. దీంతో మనుషులకు మాత్రం హాయిగా ఉంటే పెద్ద సమస్య ఆ దేశంలో వైద్య రంగానికి వచ్చింది. వైద్య పరిశోధనల్లో భాగంగా నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ కోసం కోతులే దొరకడం లేదు. దీంతో 2025లో అనేక కొత్త బయో ప్రాజెక్టులు ప్రారంభమైన కోతుల కొరత కారణంగా పరిశోధనలు మధ్యలోనే ఆగిపోయాయి. మరి ఈ కోతుల కొరత కాస్త వాటి డిమాండ్ను ఆకాశానికి పెంచేసింది. క్లినికల్ ట్రయల్స్ చేయడానికి ఆ దేశ వైద్య రంగం కోతుల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంది. దీంతో చైనా దేశంలో ప్రస్తుతం ఒక్కో కోతి ధర అక్షరాల 25 లక్షలుంది. డ్రాగన్ కంట్రీలో కోతులకు ఏర్పడిన మహా డిమాండ్ కారణంగా 25 లక్షలు పెట్టిన ఒక కోతి దొరకడం కూడా గగనంగా మారిపోతుంది. ఇక రానున్న కాలంలో వీటి ధర మరింత పెరుగుతుందని అంటున్నారు. అయితే ఈ చైనా కోతుల కొరతను కారణంగా బయోటెక్ సెక్టార్ అనూహ్యంగా పెరిగిపోవడమే. వైద్య పరిశోధనల్లో భాగంగా నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ కు పెద్ద ఎత్తున కోతులు అవసరమవుతాయి. అయితే పరిశోధనలకు అవసరమైన సంఖ్యలో కోతులు లభ్యం కాకపోవడంతో వీటి ధర ఆకాశాన్ని అంటుతోంది. ముఖ్యంగా వైద్య పరిశోధనలు, వ్యాక్సిన్ అభివృద్ధి, జన్యు పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ సంఖ్య పెరగడంతో పరిశోధనా సంస్థలు పెద్ద సంఖ్యలో కోతులను అవసరం తీసుకుంటున్నాయి. మనిషి శరీర వ్యవస్థకు అత్యంత సమీపంగా ఉండే కోతులు మెడికల్ రీసెర్చ్ లో కీలక పాత్ర పోషిస్తూ ఉండడంతో వీటి ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో సరఫరా పరిమితంగా ఉండడంతో చైనాలో కోతుల కొరత తీవ్రమైన సమస్యగా మారింది. ఇక కొన్ని ప్రత్యేక జాతుల కోతుల ధరలు 25 లక్షలకు మించి పలుకుతున్నాయని సమాచారం. 2025లో మరికొన్ని బయో ఫార్మా రీసెర్చ్ ప్రాజెక్టులు ప్రారంభం కానున్న నేపథ్యంలో కోతుల కొరత పరిశోధనలకు ఆటంకంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కోతుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.